సమయం నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇలానే ఉండాలి. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది. ఒకటి లేకుండా రెండవది ఉండదు. అలానే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు కదా. ప్రతి దాని విలువ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో ఖరీదే కదా. నీలో ఉన్న ప్రతిభను ప్రపంచమంతా గుర్తించాకే నీ పక్కన ఉండేవాళ్ళు గుర్తిస్తారు. ఎందుకంటే మనకు గొప్ప వాళ్ళందరూ నచ్చుతారు, కానీ మనకు తెలిసిన వాళ్ళు మాత్రం గొప్పవాళ్ళు అయితే అస్సలు నచ్చదు కదా. నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా సరే, నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎప్పుడూ ఆశగా ఎదురు చూస్తూనే ఉంటుంది. దాన్ని భూతద్దంలో చూపడం కోసం ఎల్లవేళలా ప్రయత్నిస్తూ ఉంటుంది. నిలుచున్న చెట్టు మీదకి రాళ్ళు విసిరి గాయపరిచి పండ్లు తింటాం. నమ్ముతున్న వ్యక్తిని వదిలి దెబ్బతిన్నాక తిరిగే అతన్ని చేరుకుంటాం. మంచితనం అనే వ్యక్తిత్వం ఈరోజు విమర్శించవచ్చు, కానీ దాని గొప్పతనం ఏదో ఒకరోజు నీకు తెలుస్తుంది. ఎప్పుడైనా సరే మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం పూర్తిగా తీరిపోయింది అని నువ్వే అర్థం చేసుకోవాలి. జీవితం చాలా చిన్నది. అందులో ప్రేమాభిమానాలు అనేవి ఎంతో గొప్ప విలువైన సంపద. దాన్ని మనం మంచి మార్గంలో సంపాదించాలి, కానీ చెడు మార్గంలో కాదు. జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడమే ఎక్కువ హానికరమని తెలుసుకో. ఇల్లు నీకు భద్రంగా ఉండాలి అంటే తలుపుకి తాళం వేస్తాం. అలానే మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే నీ నోటికి తాళం వేయాలని తెలుసుకో. జరిగిన దాని గురించి ఎప్పుడు చింతించుకు. ఎందుకంటే మనకు జరిగే మంచి ఆనందాన్ని ఇస్తే చెడు అనేది అనుభవాన్ని ఇస్తుంది అని తెలుసుకో. కాబట్టి ఏం జరిగినా సరే నీ మంచికే అని గుర్తుపెట్టుకో. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోడానికి సిద్ధపడతారు. ఇక అలానే ఒక్కసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా అస్సలు సందేహించరు కదా. వస్తువులను వాడుకోవాలి, మనుషులను ప్రేమించాలి. తారుమారు ఎప్పుడూ చేయకండి. వస్తువులను ప్రేమించి మనుషులను వాడుకోకండి. ప్రతి కథ పాతదే, కానీ అనుభవించే వాడికి మాత్రం కొత్తగానే కదా ఉంటుంది. మన నోరు దాటనంత వరకే అది రహస్యం. మరొక చెవిని చేరితే అది ప్రచారం. ఎవరికీ చెప్పలేదు, నీకు మాత్రమే చెబుతున్నానే మాట ఎన్ని చెవులను చేరుతుందో, ఆ చెవులు ఇంకా ఎన్ని చెవులకు అందిస్తాయో ఆలోచించు. సమాధానం దొరుకుతుంది. నీవు చేసే పని గురించి నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్లు చేయాలి అంటే దానికి నీ జీవితకాలం సరిపోదు కదా. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిది, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు అని తెలుసుకో. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్ని ఇస్తుంది అని తెలుసుకో. జీవితంలో చాలా చిత్రమైన విషయం ఏంటి అంటే, మంచి వాళ్ళకి ఎక్కువగా కష్టాలు వస్తుంటాయి ఏంటో. కోపాన్ని ఎప్పుడు ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు అని తెలుసుకో. వస్తువులను వదిలేసి జ్ఞాపకాలనే వెంట తెచ్చుకో. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావని తెలుసుకో. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. అర్థమవుతుంది కదా. గుర్తుపెట్టుకో, నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకపోతే నువ్వు ఎంతగా బాధపడతావు. నువ్వు ఇష్టపడే వాళ్లకు నువ్వు విలువ ఇవ్వకుంటే వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా. నీ బాధ నీకు ఎంత ముఖ్యమో వాళ్ళ బాధ వాళ్ళకి అంతే ముఖ్యం కదా. ఈ సమాజంలో బుసలు కొట్టే పాముల కన్నా గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరం. ఎక్కువగా వాళ్లే ఉన్నారు. అవును కదా. ఆశ అనేది మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది. దురాశ అనేది మనిషిని పూర్తిగా నీచుణ్ణి చేస్తుంది అని తెలుసుకో. పనివంతులు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తారు. బద్ధకస్తులు విశ్రాంతిని కూడా చాలా కష్టమైన పనిగా భావిస్తారు. వర్షం పడాలి అని మొక్కితే సరిపోదు, ఆ తరువాత వచ్చే బురద గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా. గుర్తుపెట్టుకో, నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని నువ్వు అదుపు తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాల నుండి నువ్వు సులువుగా తప్పించుకోవచ్చు అని గుర్తుంచుకో. ఒక వ్యక్తి ఎప్పుడూ పూర్తి ముక్కుసూటిగా ఉండకూడదు. ఎందుకంటే ప్రవాహంలో ముందుకు కొట్టుకుపోయేది సూటిగా ఉన్న చెట్లే కదా.
అవునా? మీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించే ఏడవడం పూర్తిగా నీ మూర్ఖత్వం అవుతుంది అని తెలుసుకో. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జరిగిన అవమానాలకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చే రోజు ఒకటి వస్తుంది అని నువ్వు మర్చిపోకు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. కరెంటు లేనప్పుడు మాత్రమే దీపం కోసం వెతికినట్లు కొన్ని రిలేషన్స్ అవసరమైతేనే కదా స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. రాత్రి అనేది ఎప్పుడూ ఒంటరిగా రాదు. చీకటితో పాటు ఆలోచనను, ఆవేదనను కూడా తోడుగా తీసుకువస్తుంది. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారాల్సింది. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా అది దూరంగా ఉండాల్సిందే కదా. అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని ఎప్పుడూ అనుకోకండి. ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలమని జాగ్రత్తగా తెలుసుకోండి. గౌరవం అనేది విలువని బట్టి ఇవ్వాలి, కానీ డబ్బుని చూసి కాదు. ఎలా అంటే 100లు 1000 పెట్టుకునే మెట్టెలను కాళ్ళకు పెట్టుకుంటాం. ₹1 కొనుక్కునే కుంకుమను నుదుటనే కదా ధరిస్తాం. శ్రమించే వాడికే క్షమించే గుణం ఉంటుంది. పెట్టేవాడికే నిన్ను తిట్టే హక్కు ఉంటుంది. ఒక్క క్షణం తగ్గితే తప్పులేదు. ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఇక్కడ ఏదీ లేదు. మీకు ఒకరు దగ్గరవుతున్నా దూరం అవుతున్న కారణం మీ గుణం కాదు, నీ దగ్గర ఉండే డబ్బు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే కఠినమైన జీవిత సత్యం. మీ గురించి మీరు ఎప్పుడూ ఎక్కువగా చెప్పుకోకండి. ఎదుటివారు చెప్పుకునే విధంగా ప్రవర్తించండి, అది కూడా మంచిగానే. మీరు విమర్శలను దాటి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి మొరిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది. గతాన్ని తలుచుకొని బాధపడకు. భవిష్యత్తు గురించి కలలు కంటూ సమయాన్ని వృధా చేయకండి. వర్తమానంలో కష్టపడమే మీ అభివృద్ధికి సోపానం. నువ్వు దేని మీదైతే దృష్టి పెడతావో అదే నీకు లభిస్తుంది. కాబట్టి నీకు ఏది కావాలో దాని మీదే దృష్టి పెట్టు. అనవసరమైన వాటి గురించి ఎప్పుడూ ఆలోచించకు. మీలో ఉన్న శక్తి ఏంటో అస్సలు మీకు తెలియనప్పుడు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత మీరు అందరికీ కూడా శిఖరంలా కనిపిస్తారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా కొందరు నిన్ను ఇష్టపడతారు, మరికొందరు ద్వేషిస్తారు. ద్వేషించే వాళ్ళను క్షమించండి, ఇష్టపడే వాళ్ళను మనస్ఫూర్తిగా ప్రేమించండి. యుద్ధం ఆపడానికి ఎంతవరకైనా ప్రయాణించండి, కాదని యుద్ధం మొదలు పెడితే ఎంతకైనా తెగించండి. జీవితంలో అసాధారణమైన వ్యక్తిగా ఎదగాలనుకుంటే అత్యంత కఠినమైన సవాళ్లను ఖచ్చితంగా నువ్వు స్వీకరించాలి. రూపాన్ని చూసి ఎప్పుడూ మోసపోవద్దు, రూపాయిని చూసి మురిసిపోవద్దు. రూపమైన రూపాయన ఏదీ శాశ్వతం కాదు. మనసులోని ప్రేమాభిమానాలే కదా ఇక్కడ శాశ్వతం. మీరు చేసే ప్రతి పనిని ఒకరు మంచి అంటారు, ఇంకొకరు చెడంటారు. చెడన్న వాళ్ళు దగ్గరే మీరు ఆగిపోతే మంచిని చూడలేరు, మీరు అస్సలు గెలవలేరు. నిన్ను చూసి మొరిగే ప్రతి కుక్క దగ్గర ఆగి రాళ్ళు విసిరాల్సిన అవసరం నీకు లేదు. అలా వేస్తూ వెళితే నువ్వు నీ గమ్యాన్ని ఎప్పటికీ చేరుకుంటావు? అస్సలు చేరుకోలేవు. గొడవ పడకుండా ఉండే బంధం కంటే ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధమే నీకు దొరికితే ఒక గొప్ప వరమని తెలుసుకో. అలాంటి బంధాన్ని అస్సలు వదులుకోకు. ఎప్పుడైనా సరే మీకు అందని దానికోసం ఆశపడకండి, నచ్చని దానికోసం కష్టపడకండి. మీకోసం కష్టపడేవారిని మర్చిపోకండి, మిమ్మల్ని ఇష్టపడేవారిని అస్సలు వదులుకోకండి. నీకు బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం నీకు, నీ కుటుంబానికే కాదు ఈ దేశానికి కూడా చాలా ప్రమాదకరం. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ ఆ కోపంతో ఎదుటివారిని బాధించే హక్కు మాత్రం ఇక్కడ ఎవ్వరికీ లేదు అని తెలుసుకో. అది నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వే ఆస్తిగా ప్రేమించే వ్యక్తి ఎప్పుడూ కూడా నీకు తోడుగా నీ వెంటే ఉంటే చాలు. అంతకంటే ఆస్తిపాస్తులు ఏం కావాలి చెప్పు? మనసు అనేది చాలా విచిత్రమైనది. మరిచిపోవాలి అనుకున్నది పదిలంగా దాస్తుంది, గుర్తు పెట్టుకోవాలి అనుకున్నది పూర్తిగా మరిపించేస్తుంది నిన్ను. నువ్వు స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలుండొచ్చు, కానీ బానిసత్వం అస్సలు ఉండదు అని తెలుసుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.